హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీరు నేను చూసినట్లయితే మనకి గేట్ జీపీఏటీ క్వాలిఫై అయిన వాళ్ళకి ఏపీ పీజీ సెట్ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మీరు నోటిఫికేషన్ అయితే ఏపీఎస్హెచ్ వెబ్సైట్లో వచ్చి చూడవచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్ ఫామ్ 14/10 to 16 వరకు వేసారు. సో చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్, 14-16 వరకు రిజిస్ట్రేషన్ ఇచ్చారు కదా, ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్కి ఆప్షనే ఇవ్వడం లేదు అని. సో మీరు ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు అప్లికేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ వేసి ఇక్కడ మీ ఫర్దర్గా మీ ప్రాసెస్ని మీరు కంటిన్యూ చేయొచ్చు. ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడం అవసరం లేదండి. వాళ్ళు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్ రోజు వెళ్ళి మీరు చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ పెట్టి మీరు ఆప్షన్ని చేంజ్ చేసుకోవచ్చు. సో కొత్తగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు. వాళ్ళు ఇక్కడ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దగ్గర వచ్చి క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఫీజ్ పేమెంట్ చేయాలి. మీ అప్లికేషన్ని ఇక్కడ ఫస్ట్ ఫిలప్ చేసుకోవాలి. ఇక్కడ ఇది చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఐడి అయితే ఇవ్వడం జరుగుతుంది. అది తీసుకువెళ్ళి ఆ వెబ్సైట్లో అక్కడ ప్రొవైడ్ చేసి మీరు అక్కడ ఫర్దర్గా రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. సో ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో తెలియకపోతే మన ఛానల్లో ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి. ఈ 2 ప్రాసెస్ ఎలా చేసుకోవాలనేది డెడికేటెడ్గా ఒక 2 వీడియోలు అయితే చేయడం జరిగింది. మీకు డౌట్ ఉంటే వెళ్ళి ఆ వీడియోలని చూడొచ్చు. కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ లింక్ కూడా ఇస్తాను, చెక్ చేసుకోవచ్చు. సో గాయస్, ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళైతే స్టైఫండ్ కోసం ఏఐసిటి అప్రూవల్లో అప్లై చేసుకోవడం కూడా జరిగింది ప్రీవియస్గానే. సో మీకు కావాలంటే దానిపైన కూడా ఒక వీడియో అయితే చేరడం జరుగుతుంది. బట్ ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ తెలియదో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇంకా అదే విధంగా చూసుకుంటే మన ఏపీఎస్హెచ్లో కన్వీనియర్ ఎంటెక్ జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు, ఎంట్రన్స్ టెస్ట్ రాసిన వాళ్ళ కోసం కూడా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అంతా ఇవ్వడం అయితే జరిగింది. సో ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళంతా చేసుకోవడం అవసరం లేదండి. బట్ ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషనే చేసుకోలేదో, అమౌంట్ పే చేయలేదో వాళ్ళు కంపల్సరీ అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి.